అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి విషయం గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అనుకున్నట్లయితే మనకి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే చదివించాలనుకున్న చదివించే స్తోమత లేకుండా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ హెచ్డిఎఫ్సి పరివర్తన్ వాళ్ళు ఈ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ను వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్కాలర్షిప్ వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు, ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్కి ఎలా అమౌంట్ అనేది వాళ్ళు జమ చేయడం జరుగుతుంది, అసలు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఎక్కడ అప్లై చేయాలి అనేటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ అనేది చేసుకోండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే పేద విద్యార్థులు అలాగే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి హెచ్డిఎఫ్సి పరివర్తన్ బ్యాంక్ నుంచి అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎవరైతే కిందటి సంవత్సరంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపించిన లిస్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా క్రిందటి సంవత్సరం ఎవరైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లో ఆ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరిగింది. అయితే దీనికి ఎవరెవరు అర్హులు అనుకుని చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే పాలిసెట్ డిప్లొమాలో కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పాలిసెట్ ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఈ 12th వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరానికి ఒక సంవత్సరానికి గాను 15,000 రూపాయలు వీళ్ళు ఈ స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి 30,000 వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ అయినట్లయితే అయితే వీళ్ళంతా కూడా రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ రికగ్నైజ్డ్ కాలేజీల్లో కానీ చదువుతూ ఉండాలి. అండ్ వీళ్ళకి హై మార్క్స్ వచ్చేటట్టుగా ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా స్కాలర్షిప్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే దీనికి అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని అప్లై చేయాలంటే ముందుగా బడ్డీ ఫర్ స్టడీ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి అయితే ఏదైతే స్కాలర్షిప్ అయితే ఉందో దాని లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఎలా అప్లై చేయాలి, ఈ ఏదైతే బడ్డీ ఫర్ స్టడీలో ఎలా రిజిస్టర్ అవ్వాలనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చాను. సో మీరు అక్కడికి వెళ్ళి బడ్డీ ఫర్ స్టడీకి రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత ఈ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూసి ఎలా అప్లై చేసుకోవాలో మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి దీన్ని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబరు 4వ తేదీ చివరి తేదీగా ఉంది. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అనుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్ తాలూకా ఆధార్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో తండ్రి పేరు అలాగే అడ్రస్సు ఆధార్ నెంబర్తో ఇదవుతుంది కాబట్టి ఆధార్ అనేది కంపల్సరీ అవుతుంది. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరం అవుతుంది. అలాగే తల్లి పేరు, అలాగే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్ అనేటువంటి స్టూడెంటు ప్రీవియస్ స్కూల్ అంటే ప్రీవియస్ ఇయర్ ఏ స్కూల్లో చదివాడు, కింద సంవత్సరం ఏ స్కూల్లో చదివాడు, ఆ స్కూల్లో చదివినట్టుగా మార్క్ లిస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ ఏ స్కూల్లో చదువుతున్నారో లేదా ఏ కాలేజ్ చదువుతున్నారో ఫీజు రిసిప్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక బ్యాంక్ బుక్ ఎవరైతే స్టూడెంట్ తాలూకా పేరెంట్ అవ్వచ్చు లేదా స్టూడెంట్ అవ్వచ్చు లేదా స్టూడెంట్ పేరెంట్తో కలిసి ఉన్నటువంటి జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వచ్చు. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. ఇవన్నిటిని కూడా మనం అప్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి పూర్తిగా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ఎవరైతే పాస్ అయ్యారో, అంటే ఎవరైతే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది తప్పనిసరిగా పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు దీని గురించి ఎలాంటి మెసేజెస్ కానీ ఏవి కూడా వాళ్ళు డైరెక్ట్గా మీకు పంపించరు. కాబట్టి మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి మీరు ఇన్ కేస్ సెలెక్ట్ అయినట్లయితే తప్పకుండా దానికి సెలెక్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరైతే స్కాలర్షిప్ వచ్చింది, ఇది అమౌంట్ పే చేయాలనేటువంటి విషయాలు అనేది వాళ్ళు తెలియచేయరు. కాబట్టి ఇలాంటి ఎవరైనా ఫ్రాడ్ కాల్స్ కానీ ఎవరైనా ఇలా మీకు స్కాలర్షిప్ వచ్చింది మీరు అమౌంట్ పే చేయాలనేటువంటి విషయాన్ని మీరు నమ్మకండి. ఓకే, ఇది మాత్రం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా స్కాలర్షిప్ను ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి ఒక్క రూపాయిని కూడా వాళ్ళు మీకు డిమాండ్ చేసి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయరు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సో అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మీరు కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ ఆన్లైన్ చేసేటప్పుడు ఇబ్బంది పడినట్లయితే మాకు వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ని పంపించినట్లయితే మేమే దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు రిసిప్ట్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మీరు ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టి మీకు ఏ ఇంటర్నెట్ సదుపాయం కావాలో మీరు అక్కడ తెలియజేసినట్లయితే వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ని మేము అడుగుతాం. సో ఆ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే మీకు ఎలాంటి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లకుండానే మీరు ఇంట్లో ఉంటూ అతి తక్కువ ఖర్చుతో ఆన్లైన్ సేవను అనేది పొందవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.